70 రూపాయల టికెట్ ఇవ్వలేదన్న ఆరోపణలతో 4 నెలల కిందట సస్పెండ్ అయిన నర్సంపేట ఆర్టీసీ కండక్టర్ బొమ్మ రాజ్ కుమార్ ను పూర్తిగా విధుల నుంచి తొలగించడంతో మానసిక ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు ఆర్టీసీ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు నర్సంపేట డిపో ఎదుట మృతదేహంతో ధర్నా చేపట్టారు. మృతుడి భార్యకు ఉద్యోగం, పిల్లలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కుటుంబం కోరుతుంది. అష్యూరెన్స్ ఇవ్వండి, మేము దాన్ని బట్టి మేము మూవ్ అయిపోయాం. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకోండి మేడం. ఒక 70 కోట్ల నష్టం మేడం. ఇవాళ ఆర్టీసీ అధికారులకు తెలియపరుస్తాం. మీరు ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను ప్రత్యేకంగా మన పై వాళ్ళ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్తాం. మా తరఫున తీసుకెళ్తామనేది సస్పెండ్ అయితే జాబ్ కావాలి ఆమెకు. చిన్న పాటిదైనా మీకు దండం పెడతాం. ఆ పిల్లలు చూడు, ఆ పరిస్థితి చూడు, ఏం చేసుకొని బతుకుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్టీసీ దాన్ని నమ్ముకున్నటువంటి కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంది. ఇవాళ నర్సంపేట డిపోలో బొమ్మ రాజ్ కుమార్ అనేటువంటి కండక్టర్ ఆర్టీసీ అధికారుల యొక్క వేధింపుల వల్ల, ప్రభుత్వం యొక్క ఆదేశాలు, తీవ్రమైనటువంటి పని ఒత్తిడి వల్ల ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకాన్ని అంటూ ఒకటి తీసుకొచ్చి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తే 100-150 మంది మహిళలు ఇలా బస్సులో కిక్కిరిసి ఎక్కేటువంటి పరిస్థితి. చివరికి ఆర్టీసీ డ్రైవర్కు తప్ప కండక్టర్ కూడా సీటు కాదు కదా నిలబడేటువంటి జాగలేని స్థితిలో ఇలా తెలంగాణలో ప్రయాణం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క సక్సెస్ రేట్ అనే పేరు మీద ఇవాళ బొమ్మ రాజ్ కుమార్ కార్మికుల యొక్క కుటుంబాలకు కూడా ఈ యొక్క ఇబ్బందులు ఉన్నాయి. దీని పట్ల మీరు అందరూ కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తప్పక మీకు మద్దతుగా బీఆర్ఎస్ ఉంటుంది. ముఖ్యంగా రాజ్ కుమార్ కుటుంబాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా సహకరిస్తాం. మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టి కూడా ఈ యొక్క సంఘటన తీసుకెళ్తాం. ఆ కుటుంబాన్ని కూడా ఆర్థిక సహకారం పార్టీ తరఫున రావడానికి మా వంతు సహకారాన్ని తప్పకుండా మేము అందిస్తాం. ఇతర కార్మికులు మీరు కూడా ఐక్యంగా ఉండండి. ఈ యొక్క బ్రిటిష్ చట్టాలను అమలు చేసేటువంటి డిఎంను కానీ రాజ్ కుమార్ 15 సంవత్సరాలు డ్యూటీ చేయబట్టి డిపోలా ఇంతవరకు ఏ కేసు లేదు, ఏ మమ్మగినా ఏది లేదు అతనికి. ఫస్ట్ టైం ఇప్పుడు కేసు జరిగింది. ఇదని కూడా డిఎం ఇచ్చే కేసు అన్నట్టు ఇది కూడా. ఆమె ఏం చేసి కావాలని
వారి యొక్క కుటుంబానికి అతి త్వరలో బెనిఫిట్స్ ఖచ్చితంగా అందేటట్టుగా మా పై అధికారులతో సంప్రదించి వారికి కావలసినటువంటి అన్ని ఆదాయ సమకూరేటట్టుగా చేస్తాం. థ్యాంక్ యూ.